గుంటూరు జిల్లా తెనాలి కౌన్సిల్ సమావేశం రసాబాస్గా మారింది. జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణంలో అవినీతిపై చర్చకు టీడీపీ పట్టుబట్టింది. 10 కోట్ల మేర అవినీతి జరిగిందని టీడీపీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఇదే సమయంలో హాల్లోకి మున్సిపల్ చైర్పర్సన్ రాధిక భర్త రమేష్ ఎంట్రీ ఇచ్చారు. కౌన్సిల్లో లేని అంశాన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారని టీడీపీ సభ్యులను ఆయన నిలదీశారు. దీంతో ఆగ్రహానికి గురైన టీడీపీ సభ్యులు అసలు కౌన్సిల్ సమావేశంలోకి వచ్చే అర్హత లేదంటూ మున్సిపల్ చైర్పర్సన్ రాధిక భర్త రమేష్తో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో సభను మున్సిపల్ చైర్పర్సన్ వాయిదా వేశారు. అయితే తమను రమేష్ దుర్భాషలాడ్డారంటూ టీడీపీ సభ్యులు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా తెనాలి కౌన్సిల్ సమావేశం రసాబాస్గా మారింది. జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణంపై అవినీతిపై చర్చకు టీడీపీ పట్టుబట్టింది. 10 కోట్ల మేర అవినీతి జరిగిందని టీడీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఇదే సమయంలో హాల్లోకి మున్సిపల్ చైర్పర్సన్ రాధిక భర్త రమేష్ ఎంట్రీ ఇచ్చారు. కౌన్సిల్లో లేని అంశాన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారని టీడీపీ సభ్యులను నిలదీశారు. దీంతో ఆగ్రహానికి గురైన టీడీపీ సభ్యులు అసలు కౌన్సిల్ సమావేశంలోకి వచ్చే అర్హత లేదంటూ మున్సిపల్ చైర్పర్సన్ రాధిక భర్త రమేష్తో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో సభను మున్సిపల్ చైర్పర్సన్ వాయిదా వేశారు. అయితే తమను రమేష్ దుర్భాషలాడారంటూ టీడీపీ సభ్యులు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు. రాజేంద్ర, గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాబస్సుగా మారింది. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా గత ప్రభుత్వం హయాంలోనే 10 కోట్ల మేర జగనన్న కాలనీలో అవినీతి జరిగిందని చెప్పేసి ఈ అవినీతిపై చర్చించాలని చెప్పేసి కూడా టీడీపీ ఎవరైతే ఉన్నారో కౌన్సిలర్లు పట్టుబట్టారు. అంతేకాదు డిమాండ్ చేశారు. దీంతో పాటు ఇటు వైసీపీ సభ్యుల మీద కానీ ఇటు టీడీపీ సభ్యుల మీద వాగ్వివాదం చోటు చేసుకుంటుంది. అంతేకాకుండా కూడా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఉన్నారో తెనాలి చైర్మన్ గాను ఉన్నటువంటి తాడిపోయిన రాధికా భర్త రమేష్, ఆయన మున్సిపల్ చైర్పర్సన్ భర్తగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం హాల్లో ఉన్నారు. హాల్లో ఉండి పైనుంచి కూడా ఆయన ఈ సమావేశాన్ని చూస్తున్నారు, తిలకిస్తున్నారు. అయితే సడన్ గా ఆయన కాన్ఫరెన్స్ హాల్లో నుంచి మున్సిపల్ సమావేశం జరుగుతున్నటువంటి హాల్లో ఒకటి రావడం జరిగింది. టీడీపీ సభ్యులతో వాగ్వివాదాన్ని చోటు చేసుకుంది. అంతేకాకుండా కూడా టీడీపీ కౌన్సిలర్ ని దుర్భాషలాడారు, వారితో వాగ్వివాదం చూస్తుంది. సో ఈ నేపథ్యంలోనే తాడిపోయిన రాధికా భర్త రమేష్ కౌన్సిల్ హాల్లో రావడంపై టీడీపీ చెందినటువంటి సభ్యులు తప్పుపట్టారు. అంతేకాకుండా అతనికి టీడీపీ కౌన్సిల్ సమావేశం వచ్చే అర్హత లేదు, ఆయన ఎలా వస్తారంటూ కూడా టీడీపీ సభ్యులు తప్పుపట్టారు. దాన్ని డిమాండ్ చేశారు. సో ఈ వాగ్వివాదం చర్చిస్తున్న క్రమంలోనే మున్సిపల్ చైర్మన్ రాధిక సభను అర్ధంతరంగా వాయిదా వేశారు. సో ఈ నేపథ్యంలోనే ఈ ఘటన పైన టీడీపీ సభ్యులు వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు. అంతేకాకుండా కూడా సభను అర్ధంతరంగా వాయిదా వేశారు. సభ నిర్వహిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో చైర్మన్ భర్త హాల్లోకి ఎలా వస్తారంటే కూడా వాళ్ళు తప్పుపడుతున్నారు. ఈ విషయాన్ని తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపైన ప్రస్తుతం టీడీపీ సభ్యులు మాత్రం తప్పుపడుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.